రైట్. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా సరే మినిమం ఎలిజిబిలిటీ చేయాలంటే 100 కోట్లు మినిమం అవినీతి చేయాల్సిందేనా అనే విధంగా గత 5 ఏళ్ల పాటు వాళ్ళ పరిపాలన అలా సాగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించారు అని చెప్పి అవినీతి చేసినటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా, లేదంటే రిచెస్ట్ అక్రమ ఆస్తుల సంపాదనలో ఉన్నటువంటి సీఎంగా అనేక రికార్డులు కొడితే, మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే తరహాలో ఆయనకి ధీటుగా మేము ఏమి తక్కువ కాదు, మా నియోజకవర్గానికి సంబంధించి మా స్థాయిలో మేము అంతే అనే తరహాలు చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే గుడివాడ మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైనటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కూడా మనందరికీ బాగా సుపరిచితులైనటువంటి బూతులు రాజకీయాల్లో చాలా బలంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి కొడాలి నాని గారు. ఆయన బూతుల్లో ఎంత ఫేమస్సో నిజంగా నియోజకవర్గంలో చాలా బలమైనటువంటి నాయకుడు అని అనుకునేవాళ్ళు. కానీ గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి పేరంతా పోయి మొత్తం బూతుల నాయకుడిగా చాలా పెద్ద పేరు సంపాదించుకున్నటువంటి కొడాలి నాని గారు కూడా 100 కోట్ల రూపాయలు అవినీతి చేశారు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఇప్పుడు మీకు చెప్తాను. మనం చూసుకోవచ్చు, దాదాపు 100 కోట్లు కొట్టేసేందుకు సినిమా కట్టు కదా, మట్టి సొమ్ము మింగేసిన గడ్డం గ్యాంగ్. అంటే మీకు అర్థం అవుతుందో లేదో, చాలా క్లియర్గా గుడివాడలో బూతుల్లో నేత స్క్రీన్ ప్లే, పేద యువకుల పేరుతో పనులు, బినామీలు, ఖాతాల్లోకి డబ్బులు, జగనన్న కాలనీలో మెరక పనుల పేరుతో కోట్ల రూపాయలు మళ్లింపు. అంటే మీకు అర్థమవుతుందా? అంటే చాలా క్లియర్గా ఏదైతే జగనన్న కాలనీలకి సంబంధించినటువంటి మట్టి తోలుతున్నాం అని చెప్పో, ఇంకొకటి తోలుతున్నాం అని చెప్పేసో, ఎవరైతే పేద యువకులు ఉంటారో వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద కాంట్రాక్టులు తీసుకుని వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పంపించి ఆ తర్వాత లాగేసుకుంటారు. ఇక్కడ ఈ చేసినటువంటి పనులు. ఇకపోతే జగనన్న కాలనీలో మెరక పనుల పేరుతో కోట్ల రూపాయలు మళ్లించారు. ఆదాయ పన్ను కట్టాల్సి అంటూ ఐటీ అధికారులు తాకీదులు ఇస్తే డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తాం, తప్పించుకోండి అంటూ బాధితులకు గడ్డం గ్యాంగ్ సలహాలు కూడా ఇచ్చారట. ఇకపోతే అంటే చూసారా, రైట్, ఎవరైతే ఉంటారో గడ్డం గ్యాంగ్కి ఇప్పుడు దీనికి సంబంధించి కొంతమంది బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, యువకులు, ఎవరైతే దళిత యువకులు, వీళ్ళందరినీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ముఖ్యంగా గడ్డానికి సంబంధించినటువంటి గ్యాంగ్ అధ్యక్షుడు కొడాలి నాని గారు ఉంటారు. ఆయన చాలా క్లియర్గా వాళ్ళందరికీ కూడా డెత్ సర్టిఫికెట్లు ఇస్తాం, మీరందరూ చనిపోయారని చెప్పేసి వాళ్ళకి చెప్పేస్తాం, మీరు పారిపోండి అని చెప్పేసి, తప్పించుకోండి అని చెప్పి బాధితులకు సలహా ఇచ్చారట. మోసపోయామంటూ విజిలెన్స్ అధికారులకు మొరపెట్టుకున్నారట వీళ్ళందరూ కూడా. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్లో సినిమా టైపులో చెప్పాలంటే ఒక సినిమా కట్టు కథ ఇక్కడ చెప్పినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అంటే అరే తమ్ముడు, పన్ను కట్టక్కర్లేదులే, జాబితాలో చాలా మంది ఖాతాల్లో కనీసం 5,000 నగదు కూడా లేదు, అలాంటిది ఒక్కసారిగా కోట్లు వచ్చి పడేసరికి ఆదాయ పన్ను శాఖ వారు మీ మీద దృష్టి సారించారు. లక్షల్లో పన్ను చెల్లించాలంటూ ఫోన్లు రావడంతో వారంతా బూతుల నేత వద్దకు వెళ్ళి గగ్గోలు పెట్టారు. కానీ ఆ నేత మాత్రం చాలా ధీమాగారే, తమ్ముడు పన్ను కట్టవసరం లేదు, నీకు అవసరమే అయితే మన వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తారు, దాన్ని చూపించి నువ్వు వెళ్ళిపో, పావలా కూడా పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళకి అభయం ఇచ్చారట. ఒక సినిమా స్క్రీన్ ప్లే చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే చనిపోయారు కదా, ఇంకా వాళ్ళ మీదకి విజిలెన్స్ అధికారులు కావచ్చు, ఇంకొకరు వెళ్ళరు కదా. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి క్రిమినల్ మైండ్ ఆలోచనలు అనేవి ఈ వైసీపీకి తాలూకా భావజాలంలోనే అవి పుట్టేసి ఈ కొడాలి నాని గారికి కూడా అంటేసుకున్నాయా అనేది అర్థం కావట్లేదు. అంటే ఎందుకని ఎంతలా దారుణంగా ఇలా ఆలోచిస్తున్నారేంటి? అసలు కొడాలి నాని గారి మీద ఒక బలమైన నాయకుడు అని ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు చాలా మంచి పేరు ఉండేది ఆయనకి. ఎంతమంది వచ్చినా సరే ఆయన్ని మాత్రం కొట్టలేరు అనుకునే స్థాయికి నుంచి ఈరోజు ఆఫ్టర్ ఆల్ అయిపోయారు. ఆయన ఎందుకు ఇంత దిగజారు చేసుకున్నారంటే కేవలం వైసీపీ యొక్క సాన్నిహిత్యం, వైసీపీ యొక్క స్నేహం, జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేస్తే ఎవరైనా వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు కదా, ఆ టైపులో తయారైపోయింది. ఇకపోతే గుడివాడ వైకాపా బూతుల నేత సాగించినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయట. ఇప్పుడైతే మాత్రానికి ఒకటనే చెప్తున్నారు. పంచాయతీలో కూడా
మల్లాయపాలెం గ్రామ పంచాయతీలో 16 మందికి మెరక పనులు అప్పగిస్తున్నట్లు తీర్మానం చేయించారు. ఆ జాబితాలో ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వాటి మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా ఎన్నున్నాయో తెలియదు, కానీ ఇప్పటికైతే మాత్రం ఇవే. ఇంకా చాలా వచ్చేటట్టు అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా కొడాల నాని గారి మీద ఇప్పటికే మొన్న కూడా ఆయన భయపడతా తిరుగుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాం కదా, ఇప్పుడు ఏంటి సార్ అని అంటే, అప్పుడంటే ఉద్యోగం ఉంది, ఇప్పుడు ఉద్యోగంలోంచి పీకేశారు అని చెప్పి బిక్కుబిక్కుమంటూ ఆయన జాగ్రత్తగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇదే జాగ్రత్త, ఇదే కొంచెం ప్రజలకి మీరు చేసినటువంటి గతంలో మీరు చూపించినటువంటి, మా అన్న దగ్గరికి వెళ్తే చాలా నమ్మకంతో మీ దగ్గరికి చాలా మంది వచ్చేవాళ్ళని గతంలో విన్నాం. మా అన్న దగ్గరికి వెళ్తే ఏ పని అయినా సరే చాలా బలంగా నిలబడతాడు అని కొడాల నాని గారి మీద చాలా మంది నమ్మకం పెట్టుకునేవాళ్ళు. ఆ నమ్మకాన్ని మనం ఎందుకు కోల్పోయాం? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే ఇంత దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఉందా? మనం ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే మనల్ని ప్రజలు ఆహ్వానిస్తారా లేదా? అంటే మీకు టీడీపీతోనో లేదంటే టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులతోనో మీకు ఇబ్బంది ఉంటే వాళ్ళని పక్కన పెట్టండి. ఇండివిజువల్గా మీ క్రెడిబిలిటీని, మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, మీ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఉన్నా కొడాల నాని కొడతారు అంతే. ఇక్కడ కొడాల నాని ఉన్నంత వరకు కూడా కొడాల నాని కొడతారు. ఎందుకంటే ఆయన బికాజ్ ఆఫ్ ఆయన వ్యక్తిత్వం అనే విధంగా ఉండాలి. దెబ్బకి 5 ఏళ్ల పాటు మీరు ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీ మీద చూసారా అవినీతి ఆరోపణలు, మీతో బూతులు, ఇష్టం వచ్చినట్టు మాటలు. ఎవరికి లాభం? ఏం లాభం? మీ నియోజకవర్గానికి ఏమన్నా తెచ్చారా? మీ నియోజకవర్గానికి ఏమన్నా పనులు చేపించారా? మీ నియోజకవర్గానికి ఏమన్నా ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేశారా? చేయలేదు, చేపించుకోనివ్వలేదు. ఎందుకంటే రాష్ట్రం దివాళా తీసినటువంటి పరిస్థితి, అప్పులు ఊబిలో కూర్చేసినటువంటి పరిస్థితి. ఇంకా అలాంటి అవినీతి చక్రవర్తికి వత్తాసు పలకడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. ఇదే కనుక మీరు కంటిన్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయిపోవడానికి ఆయనే కారణం. ఆయన ఆస్తులు అంటే దాచుకోవాలని ఆయన వ్యక్తిత్వమే కారణం. అదే తరహాలో మిమ్మల్ని కూడా మిమ్మల్ని ఉసిగొలిపి మేము మీకేదో ఒక మంత్రి పదవో ఇంకొకటో పడేస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేస్తే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఉంటే నా పార్టీలో ఉంటారు, లేదంటే వీళ్ళు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. మొత్తానికి వీళ్ళ రాజకీయ భవిష్యత్తే ఉండకూడదని ఆయన వేసినటువంటి పక్కా ప్లాన్. దాంట్లో ఇరుక్కున్నట్టుపోయినటువంటి మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇప్పుడు 100 కోట్లు మీరు ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలే కదా చేసింది, లేదంటే మీరు ఏమన్నా చేశారా ఏంటనేది ఇప్పుడు మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు. గతంలో ఎన్నడూ రానటువంటి ఆరోపణలు మీ మీద ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది జస్ట్ ఆలోచించుకోవాలి. ఇకపోతే చూద్దాం ఈసారి. మరి అందరూ ఇప్పటికే కొడాల నాని గారు ఇప్పటికి 100 కోట్లు అంటున్నారు. పెద్ద నాని గారికి సంబంధించి ఆల్రెడీ ఒకటి వచ్చింది ఆ బియ్యం బస్తాల గురించి. ఇప్పటికే పోసాని కృష్ణమూర్తి లోపలికి వెళ్ళిపోయాడు, రోజా గారు లోపలికి వెళ్ళిపోయారు, శ్యామల గారు నిన్న మొన్న వచ్చి గబుక్కున ఒక్క మాట అనేసి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి ప్రెస్ మీట్లు పెట్టేటువంటి శ్యామల గారి మీద కూడా కేసులు వచ్చినాయి. గుడివాడ అమర్నాథ్ ఆయన రేపో ఎప్పుడు అన్నట్టు ఉంది. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి అలాగే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీ క్లోజ్ స్నేహితుడు అండి, పక్కన ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు, ఆయన జీవితం కూడా నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జస్ట్ వైసీపీ అనే పార్టీని టచ్ చేసి వస్తే చాలు. రీసెంట్గా వచ్చినటువంటి శ్యామల గారు అలా టచ్ చేసి ఇలా వచ్చారు, అయిపోయింది. అంతకుముందు పోసాని కృష్ణమూర్తి గారు టచ్ చేసి వచ్చారు, ఆయన పరిస్థితి అయిపోయింది. కాస్తో కోస్తో దూరంగా ఉండి చూస్తున్నటువంటి వల్లభనేని వంశీ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇంతమంది జీవితాలు అయిపోతాయి. కొంచెం అయినా సరే ప్రజలకి క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్ని ఒక్కళ్ళైనా చూపిద్దామంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కరూ లేరే. ఆయన అవినీతి చక్రవర్తి అయితే మేమేమన్నా తక్కువ అన్నట్టుగా వీళ్ళ భావోతాలు అయితే కనిపిస్తుంది. ఏమో చూద్దాం. మొత్తానికి అయితే ఈ 100 కోట్ల స్కామ్ ఎంతవరకు బయటకు తీస్తారు, ఈ విజిలెన్స్ అధికారులు ఎంతవరకు బయటికి లాగలుగుతారనేది కూడా చూడాలి.